నమస్తే వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఆటిజం ఏడిహెచ్డి అంటే ఏంటి? డెవలప్మెంట్ డిలే సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? పిల్లల్లో ప్రవర్తన లోపాలు ఎలా గుర్తించాలి? పిల్లల్లో ప్రవర్తనలో ఎలాంటి సందేహాలున్నా వాటి గురించి వివరించడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుండి డాక్టర్ నవిత రాహుల్ గులేవ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. యాక్చువల్గా మనం చూసుకుంటే ఆటిజం మరియు ఏడిహెచ్డి రెండు పిల్లల్లో కనిపిస్తాయా? ఎస్, రెండు కనిపిస్తాయి. ఆటిజము ఏడిహెచ్డి ఏంటంటే రెండు సిమ్టమ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది పిల్లల్లో. అంటే ఆటిజాన్ని ఎలా గుర్తించాలి పిల్లల్లో మనం? అంటే వాటి లక్షణాలు కూడా ఎలా ఉంటాయి? ఆటిజం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి మనము రిపీటెడ్ బిహేవియర్ ఉంటుంది, సోషలైజేషన్ ల్యాక్ ఉంటుంది అండ్ స్పీచ్ డిలే ఉంటుంది. ఇప్పుడు రిపీటెడ్ బిహేవియర్ అంటే ఇప్పుడు ఆటిజంలో కూడా 2 టైప్స్ ఉంటుంది. అండర్ సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఇప్పుడు రిపీటెడ్గా కొంతమంది పిల్లలు అయితే ఎక్కువ కార్ వీల్స్తో ఆడడం ఉంటుంది. కొంతమంది పిల్లలు డిఫరెంట్గా వాటర్ బాటిల్స్ షేక్ చేసి అది చూడడము, వాటర్స్తో ఎక్కువ యూజ్ చేయడం, లేకపోతే స్విచెస్ ఆన్ అండ్ ఆఫ్ చేయడము, లేకపోతే స్మెల్ చూడడము, ప్రతిదీ స్మెల్ చూసే దాన్ని తినడం కానీ ఏదన్నా యాక్టివిటీ. ఇప్పుడు ఈవెన్ బిట్వీన్ ద 2 ఫింగర్స్ అండర్ ఆర్మ్స్ అయినా చేపెట్టి స్మెల్ చూడడము డిఫరెంట్గా ఉంటుంది రిపీటెడ్ బిహేవియర్. ఇంకా సోషలైజేషన్ పరంగా వస్తే పేర్ గ్రూప్తో అసలు మింగిల్ అవ్వరు. చిన్నపిల్లలతో తోటి పిల్లలతో వాళ్ళకి ఎలా కలవాలి, ఎలా ఆడుకోవాలి అలా ఉండదు. ఐసోలేటెడ్ అంటే ఒక్కరే ఉండడానికి ఇష్టపడుతుంటారు. స్పీచ్ చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ మొత్తం నాన్ వర్బల్లో ఉంటుంది. ఎస్, అంటే ఇంకొకటి నవిత గారు, మీరు ఆటిజం చెప్పారు కాబట్టి అంటే ఆ వ్యాధి మనము ఎప్పుడు పిల్లల్లో గుర్తించగలుగుతాం? అంటే వాళ్ళవి ఎలా ఉంటాయి? అంటే ఆటిజం మెయిన్గా మనం చూసుకుంటే అంటే ఏజ్లో కనబడతాయి మనకు అవి? యాక్చువల్లీ ఆటిజం అనేది వ్యాధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ డిజార్డర్. ఓకే, అంటే ఒక ఆర్డర్లో లేనిదని మనం ఆర్డర్లో పెడుతున్నాం. ఆ లక్షణాలు మనకి 15 months ముందు నుంచైనా కొంతమంది పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తుంది. 15 months 18 months తర్వాత చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. అంటే కొంతమంది పిల్లలు 24 months కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు పిలిస్తే పలికేవాళ్ళు వాళ్ళ పేరుతో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఏ అని పిలిస్తే వాళ్ళు పలికేవాళ్ళు అనుకుందాము. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత 18 months 15 months క్రాస్ చేశాక ఏంటి, నెమ్మదిగా వాళ్ళ నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతుంది. ఐ కాంటాక్ట్ పెట్టరు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా యాడ్ అట్లా ఇష్టమైంది టీవీలో వస్తే పరిగెత్తి వచ్చేస్తారు. అంటే ఒక్కొక్కసారిలో పేరెంట్స్ ఎలా అనుకుంటారు, హియరింగ్ ఇష్యూ ఏమైనా ఉందేమో, ఇప్పుడు అంతకుముందు వినిపించేది ఇప్పుడు వినిపించట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. కానీ వాళ్ళకి మేము వెళ్తున్నాం బాయ్ అంటే వచ్చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన యాడ్స్, రైమ్స్ టీవీలో డిస్ప్లేలో ఉన్నప్పుడు వచ్చేస్తారు. అలాంటి లక్షణాలు మనం 18 నెలల తర్వాత గుర్తించవచ్చు. ఇంకొకటి అంటే పర్టికులర్గా ఇదే అనేది ఎట్లా తెలుస్తుంది పేరెంట్స్కి? అంటే ఒక ఏజ్ లిమిట్ అనేది దాటింది అని అనుకోండి, లేకపోతే బిలో అయితే కనుక ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది? అంటే ఇదే అనేది పేరెంట్స్కి ఎప్పుడు తెలుస్తుంది? యాక్చువల్లీ ఆటిజం లక్షణాన్ని మనం చెప్పినట్లు 15 months 18 months తర్వాత ఎలాగనుకుంటామో వాటిల్లో ముఖ్య లక్షణం ఏంటంటే పాయింటింగ్ ఉండదు. ఓకే, వాళ్ళకి ఏమైనా కావాలి అంటే మన చెయ్యి ఇక్కడ పట్టి దాని మీద పెడతారు. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, దాని క్యాప్ తీయాలి అని అంటే మన చేయి తీసుకెళ్ళి దాని మీద పెడతారు. దట్ మీన్ అంటే మనం క్యాప్ తీసి వాళ్ళకి ఇవ్వాలి అని. లేదు ఏదైనా పైన ఉంది వాళ్ళకి అందంది ఉంటే మన చెయ్యే పైకి చూపిస్తారు. జనరల్లీ మనం 11 months 12 months బేబీకి ఏమైనా కావాలంటే వాళ్ళు పాయింట్ చేస్తారు, అది కాదు ఇది అని. ఆటిజం లక్షణం ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఆ పాయింటింగ్ చేయరు. మన చేయి సపోర్ట్తో ప్రాంప్ట్ తీసుకొని చెప్తారు. ఈవెన్ ఒకవేళ స్క్రిబ్లింగ్ అట్లా ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళకి మనం ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకుంటేనే స్క్రిబుల్ కానీ రాయడం కానీ చేస్తారు. అదొకటి మెయిన్. ఐ కాంటాక్ట్ ఉండదు. అంటే స్పీచ్ ఎలా ఉంటుంది అంటే 15 months వరకు ఏదైతే ఉందో స్పీచ్ అది కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు అమ్మ తాత, ఇంతకుముందు బాయ్ చెప్తే వేవ్ ఇలా చేస్తారు. వన్స్ ఆటిజం లక్షణాలు స్టార్ట్ అయ్యే కొద్దీ రాను ఏంటంటే బాయ్ ఇలా చెప్తారు, ఇలా చెప్తారు, ఇలా చెప్తారు. అంటే మీనింగ్ఫుల్గా ఉండదు. ఇంతకుముందు బాయ్ చెప్తే యూనివర్సల్గా ఇది బాయ్, రైట్? వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ కానీ హ్యాండ్ ఫ్లాప్ చేయడం కానీ ఈ విధంగా కానీ మూమెంట్ చేస్తారు. లేదంటే మనం ఇక్కడ సపోర్ట్ ఇస్తే అప్పుడు వేవ్ చేస్తారు. ఈ లక్షణాలు ఉన్నాయి. నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు, కారు వీల్స్తో ఎక్కువ ఆడుతున్నారు, పిల్లలతో ఇప్పుడు ఒక 10 మంది పిల్లలు కూర్చొని ఆడుతున్నారంటే వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు, పిల్లలతో కలవట్లేదు అన్నప్పుడు మనం దగ్గరలో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి అసెస్ చేసుకుంటే మంచిది. ఎప్పుడు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు మనకి లక్షణాలు కనిపించినాయి అనుకోండి, ఒక్కరే కూర్చొని ఆడుకోవడం, ఇప్పుడు మనం చెప్పిన లక్షణాలన్నీ 1-2 అంటే ఇంతకు ముందు ఉన్న డెవలప్మెంట్కి అంటే స్పీచ్ పరంగా వీళ్ళకి గ్రాస్ మోటార్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
సో దిల్ వాక్, దిల్ రన్ అన్నీ చేస్తారు. ఇంకా స్పీచ్ పరంగా డిలే అవుతుంది అంటే అప్పుడు మనం కన్సల్ట్ అవ్వాలి. అది 18 మంత్సా 24 మంత్స్ అంటే పేరెంట్స్ ఎప్పుడు ఉన్న స్పీచ్ అంటే 18 మంత్స్కి ఎంత స్పీచ్ ఉండాలో అంత స్పీచ్ లేనప్పుడు, విజన్ సీకింగ్ బిహేవియర్ ఉన్నప్పుడు, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన విజన్ సీకింగ్ బిహేవియర్ అంటే వీళ్ళు జాయింట్ అటెన్షన్ ఉండదు. అలాంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు మనకు తప్పకుండా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఆటిజం వల్ల డెవలప్మెంటల్ డిలేస్ కూడా ఉంటాయంటారా? ఆటిజం వాళ్ళకి డెవలప్మెంటల్ డిలే ఉండదు. డెవలప్మెంటల్ డిలే ఎలా అంటే, డెవలప్మెంటల్ డిలే అంటే మనకి ఇప్పుడు మైల్ స్టోన్స్, స్పీచ్ మైల్ స్టోన్స్ ఉంటాయి, విజన్ మైల్ స్టోన్స్ ఉంటాయి, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ అలా ఉంటాయి. ఈ ఆటిజం ఉన్న లక్షణాలు ఉన్న పిల్లల్లో ఏంటంటే మెయిన్ స్పీచ్ డిలే ఉంటుంది. అది ఎప్పుడు టిల్ 15 మంత్స్ ఆర్ 14 మంత్స్ వరకు క్వైట్ నార్మల్ ఉంటుంది. దాని తర్వాతే డిలే అవుతుంది. సో డెవలప్మెంటల్ డిలే అంటే గ్లోబల్గా వీళ్ళకేం డిలే ఉండదు, బట్ ఎస్పెషలీ స్పీచ్, విజను వాటిల్లో డిలే ఉంటుంది. విజన్లో డిలే అంటే ఇప్పుడు మనము లైక్ 12 మంత్స్కి మనము చూపిస్తాం పిల్లలకి, చందమామ చూడు, బర్డ్స్ చూడు, ఏరోప్లేన్ అలా చూపిస్తుంటాం, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు ఏంటంటే మనం జాయింట్ అటెన్షన్ ఉండదు, మనం పాయింట్ చేస్తే వాళ్ళు అటువైపు చూడరు. అది విజన్ యొక్క మైల్ స్టోన్ అన్నట్టు. అవి డిలే ఉంటాయి. ఓకే, దాంతోపాటు కొంతమంది పిల్లలు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు, అంటే మైండ్ ఆబ్సెంట్గా బాడీ ప్రజెంట్గా ఉంటూ ఉంటారు కదా, అంటే ఇది ఎవరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది? యాక్చువల్లీ వీళ్ళు ఏం అబ్సెంట్ ఉండరు, బట్ దే ఇన్వాల్వ్, అంటే వాళ్ళు ఏదైతే ఆడుకుంటుంటారో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి మనం పిలిచినా వాళ్ళు చూడరు, నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వరు. అదే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ చీజ్ ఉన్నిందనుకోండి, అటువైపు మనం దేనికోసం అయితే పిలుస్తున్నామో అప్పుడు అటెన్షన్ పే చేసి వచ్చేస్తారు. లేదు అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఆడుకుంటూ, తిరుక్కుంటూ, జంప్ చేసుకుంటూ, సైడ్ చూసుకుంటూ, వాటర్తోనో, స్విచ్చెస్తోనో, కార్ వీల్స్తోనో, లేదంటే వాళ్ళంతా వాళ్ళు నవ్వుకోవడము, వాళ్ళంతా వాళ్ళు అరవడము, లోన్లీ ఐసోలేటెడ్ ప్లే ఉంటుంది అంటూ. అంటే వాళ్ళు సృష్టించుకున్న ప్రపంచం ఏదైతే ఉంటుందో, అంటే రిపీటెడ్గా లైనప్ చేయడము, మూవబుల్ ఆబ్జెక్ట్స్తో ఆడుకోవడం, ఇదే కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళల్లో ఎలా అంటే కొంచెం ఓసిడి లక్షణాలు కూడా ఉంటాయి. ఓసిడి లక్షణాలు అంటే ఇప్పుడు మనం తినిపిస్తే జనరల్గా మనం అంతా అయిపోయాక మూతి తుడుస్తాం పిల్లలకి. వీళ్ళలో ఏంటంటే ప్రతి ముద్దకి వాళ్ళు మూతి తుడుచుకుంటారు. ఎక్కడ చిన్నగా టచ్ అయినా వాళ్ళు ఆ సెన్సెస్ని భరించలేరు. చేతికి ఏమైనా స్టిక్కి డస్ట్ అంటే వెంటనే తుడిచేసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళని తుడిచడము అట్లా చేస్తారు. హెయిర్ వాష్, హెయిర్ కట్, నెయిల్ కట్కి కోఆపరేట్ చేయరు. ఇంకా ఏంటంటే బ్రష్ కూడా చేయరు. ఒకవేళ బ్రష్కి కోఆపరేట్ చేస్తున్నారు అని అంటే ఉంచడం కూడా రాదు, స్పిట్ చేయడం రాదు, చూ చేయడం రాదు, బ్లో కూడా చేయలేరు. ఎస్, అంటే ఇవి ఆటిజం అనేది ఎందుకు వస్తూ ఉంటుంది డాక్టర్? అంటే చాలామంది కూడా ప్రెగ్నెంట్ టైంలో వల్ల ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్. యాక్చువల్లీ ఆటిజం ఎందువల్ల వస్తుంది అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. రీసెర్చ్ స్టిల్ గోయింగ్ ఆన్. వై మెయిన్లీ ఏంటంటే మగపిల్లలే ఎక్కువ ప్రోన్ ఉంటున్నారు. అంటే జీన్స్ కూడా ఉంటుందంటారా? అంటే జెనెటిక్ పరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం మగపిల్లలు ఇప్పుడు మనం చూసిన కేసెస్లో మ్యాక్సిమం ఒక 40 మెంబర్స్ అబ్బాయిలు ఉంటే అందులో ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఒక 40 మెంబర్స్ ఆటిజం చిల్డ్రన్ని తీసుకున్నట్లయితే, చిల్డ్రన్ విత్ ఆటిజం పిల్లల్ని తీసుకున్నట్లయితే అందులో ఒక 10 మెంబర్స్ ఉంటారు ఆడపిల్లలు అంతే. ఎందువల్ల వస్తుందంటే బ్రెయిన్లో చేంజెస్ అన్నారు, లేదు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అన్నారు, అది కూడా కాదు. కొంతమంది ఇప్పుడు ఫోను, స్క్రీను, ట్యాబ్స్కి స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల అంటున్నారు, బట్ అది కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ అవ్వలేదు ఇది రీసెర్చ్. అంటే మనం స్క్రీన్ టైము, మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆఫ్టర్ వాళ్ళకి 1 ఇయర్ అప్రాక్సిమేట్ ఒక 18 మంత్స్ అయిన తర్వాతనే మనం వాళ్ళకి ఒక పోయం కానీ లేకపోతే వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేసేది జరుగుతుంది కదా డాక్టర్. అప్పటికే మనము దానివల్ల అంటే మొబైల్ వల్ల అనేది మనం చెప్పగలుగుతామంటారా? అందుకే ఆ రీసెర్చ్ వచ్చినా కూడా దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ కూడా మొబైల్స్ బికాస్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మంది అడిక్ట్ అయ్యారు. బట్ నౌ దే ఆర్ గోయింగ్ రెగ్యులర్ స్కూల్స్, దే ఆర్ కోప్ అప్ విత్ ఎవ్రీథింగ్, లైక్ పేర్ గ్రూప్తో మింగిల్ అవ్వడం, ఐ కాంటాక్ట్, స్పీచ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అందుకనే మనం ఆ రీసెర్చ్ని కన్సిడర్ చేయట్లేదు. రీసెర్చ్ అనేది ఎప్పుడు అంటే మనకు ఎగ్జాక్ట్గా దానివల్లనే ప్రాబ్లం అంటేనే మనం కన్సిడర్ చేస్తాం. అందుకే ఆటిజం కానీ, ఏడిహెచ్డి కానీ ఈ డిజార్డర్స్కి దీనివల్లే వచ్చింది అన్నది ఇప్పటివరకైతే తెలియదు. ఫస్ట్ కాజ్ వచ్చి ఇడియోపాథిక్. ఓకే, అంటే జీన్స్ కూడా ఏమీ మింగిల్ అయ్యి ఉండదంటే? మైట్ బి అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. నేను అదే చెప్తున్నాను. కారణం దీనివల్ల జీన్స్ అయి ఉందా, లేకపోతే బ్రెయిన్లో, లైక్ మనకు బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, లైక్ లింబిక్ సిస్టమ్, హైపోథాలమస్, బాసిల్ అలా ఉంటాయి. అవి మన అటెన్షన్ని, సెన్సరీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చేది సెన్సరీ ఇష్యూస్. సెన్సరీ ఇష్యూస్ అంటే దేన్ని యాక్సెప్ట్ చేయలేరు తొందరగా, అందరు టచెస్ని యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ వాళ్ళు ముద్దు పెడుతున్న లిప్స్ కానీ, చీక్స్ కానీ ఆనిస్తారు, సౌండ్ ప్రొడ్యూస్ చేయరు.
వాళ్ళని ఎవరైనా హగ్ చేసుకున్నా వాళ్ళు ఒప్పుకోలేరు, అలా ఉంటారు. సో అన్ని సెన్సెస్ ఇష్యూస్ ఉంటుంది. సో కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పటికీ కొన్ని రీసెర్చెస్ అన్నారు బ్రెయిన్లో ఏదైతే లింబిక్ సిస్టమ్ నేను మీకు చెప్పాను, బాసల్ గంగ్లియా, థాలమస్, హైపోథాలమస్, వీటి వల్ల ఏమో అంటున్నారు. బట్ ఇప్పటివరకు అందరికైతే పెట్ స్కాన్, ఎంఆర్ స్కాన్లో మనకేం అనిపించట్లేదు, బ్రెయిన్లో చేంజెస్ కనిపించట్లేదు. బట్ ఇది పుట్టుకతో వచ్చేది అనేది కూడా మనం చెప్పలేం. ఓకే, ఎందుకంటే టిల్ 15 months దే ఆర్ ఫైన్. ఎందుకంటే 15 months వరకు అమ్మ అంటారు, బాయ్ చెప్పమంటే వర్బలీ చెప్పకపోయినా లైక్ నాన్ వర్బలీ దే ఆర్ వేవింగ్ హ్యాండ్, కిస్ ఇస్తారు, ఫ్లయింగ్ కిస్ ఇస్తారు, హక్ చేసుకుంటారు, అన్నీ చేస్తున్నారు. 15 months తర్వాత ఇప్పుడు మన దగ్గరికి పేరెంట్ వచ్చాక చెప్పడం ఏంటంటే 15 months వరకు క్వైట్ నార్మల్, అసలు మా బాబులో ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా మాకు తెలియదు, బాగున్నారు. 15 months తర్వాతే నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పుడు ఐ కాంటాక్ట్ తగ్గిపోయింది, స్పీచ్ తగ్గిపోయింది, మేము అనుకున్నాము ఆల్రెడీ వచ్చింది కాబట్టి వస్తుంది అనుకున్నాము. ఇంకా ఇంట్లో ఇన్లాస్ అందరూ చెప్పారు 5 years తర్వాత వస్తుందని, ఇలాంటి వాటితోనే వస్తారు. కానీ ఎవరు చిన్నప్పుడు 8 months బేబీ అప్పుడు ఇట్లా చేశాడు, 3 months బేబీ ఇట్లా ఎవరు చెప్పరు. సో ఆఫ్టర్ 15 months మదరు గుర్తు చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఎక్కువ మీరు ఇట్లా పేషెంట్స్ని చూసింటారు అంటే పిల్లల్లో కూడా, అంటే పేరెంట్స్ ఇప్పుడు చెప్పిన మీరు ఇష్యూస్ కాకుండా అంటే మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొని మీ దగ్గరికి? అంటే ఇప్పుడు మన దగ్గర ఆటిజం, ADHD, డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్తో చాలామంది వస్తుంటారు. ఆటిజం లక్షణాలు అంటే చాలా రేర్ వచ్చి 16 months 18 months టైం పీరియడ్లో వస్తారు. అందరూ 2.3 2.2 అంటే 2 years 2 months ఆ తర్వాతనే మనల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి ఎప్పుడో 15 months 16 months తర్వాత తెలిసి ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్, అంటే నేనేం కాల్ రెస్పాండ్ తగ్గిపోయింది కానివ్వండి, పిల్లలతో కలవట్లేదు, ముందులాగా బిహేవ్ చేయట్లేదు, ఇట్లా OCD లక్షణాలు లైనప్ చేస్తున్నాడు, పడుకొని వీల్స్ చూస్తున్నాడనో, రైమ్స్ చూస్తున్నాడనో, లేకపోతే ఒక రైమ్ పెట్టుకొని ఓన్లీ 10 seconds చూసి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ చూస్తున్నాడు, ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు సర్చ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇవంతా గమనించి వచ్చేసరికి అంటే కొంతమంది పిల్లలు కూడా రెగ్యులర్గా ఒకటే ఇష్టపడ్డారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాంగ్ని ఇష్టపడితే యాజ్ ఇట్ ఈస్ అదే చూస్తూ ఉంటారు కదా డాక్టర్, అట్లాంటప్పుడు ఎట్లా మనం ఎక్కువ వీళ్ళలో లక్షణాలు మనం గుర్తించవచ్చు అని అంటారు పిల్లల్లో? అంటే పేరెంట్స్ ఒక సాంగ్ని ఇష్టపడడం వేరు, వీళ్ళు ఎలా అంటే రిపీటెడ్ ఇప్పుడు రౌండ్గా తిరగడం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు అన్నారు కదా పిల్లలు నార్మల్గా పిల్లలు ఇష్టపడుతుంటారు, వాళ్ళు ఆ సాంగ్ విన్నంతసేపు విన్న తర్వాత దే అగైన్ కమ్ బ్యాక్, వాళ్ళు వచ్చేస్తారు మమ్మీ డాడీతో సిబ్లింగ్స్తో మింగిల్ అవుతారు. వీళ్ళు ఏంటంటే రిపీటెడ్ బిహేవియర్, అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు హోల్ డే ఆ మూమెంట్లోనే ఉండిపోతారు, అది దాంతో అయినా ఉండిపోగలరు వాళ్ళు. ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ని టియర్ చేసుకొని ఊపుకుంటూ హాఫ్ డే అలా స్పెండ్ చేయగలరు, ఆస్ట్రు దగ్గర అయినా కూర్చోగలరు వాళ్ళు. సో జనరల్లీ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ ఏంటంటే ఒక టాయ్తో అంతసేపు వాళ్ళు కూర్చోలేరు. లైక్ ఇప్పుడు ఆ టాస్క్ అయిపోయిందా కంప్లీట్ చేసి నా మమ్మీ నా డాడీ ఉన్నారా లేదా చూసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అలా ఉంటారు. వీళ్ళు ఎలా అంటే వీళ్ళలో ఇంకా ఎలా ఉంటుందంటే లక్షణాలు, ఏదైనా ఒక టాయ్ కంపల్సరీ చేతిలో ఉండాలని కొంతమంది పిల్లలు అనుకుంటారు, బ్లాంకెట్ పిల్లో కూడా సేమ్ ఉండాలనుకుంటారు. ఇవి వాళ్ళు ఏదో ఊరు వెళ్ళాలనుకున్నా ఇవి క్యారీ చేయాలి, లేకపోతే వాళ్ళు పడుకోరు. అట్లా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే వాళ్ళకి అదే కావాలి, అంటే వాళ్ళు వేరే టెక్స్చర్ని యాక్సెప్ట్ చేయలేరు, వేరే పిల్లోతో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఈవెన్ వాష్రూమ్ కూడా వాళ్ళు ఇప్పుడు మాల్స్కి అలా వెళ్తే అక్కడ వెళ్ళరు, కంట్రోల్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోనే వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే పేరెంట్స్కి ఇది ఒక పెద్ద టాస్క్ అని అనుకో. ఎస్, అంటే మీ దగ్గరికి ఏజ్లో పిల్లల్ని తీసుకొని రావాలి అంటే ఆ ట్రీట్మెంట్ ఏవైతే థెరపీస్ ఉన్నాయో అవి చేస్తే మళ్ళీ నయమయ్యే ఛాన్స్ ఉందంటారా? నియర్ టు నార్మల్ వరకు వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉందండి. ఎందుకంటే మనం ఎంత చిన్న ఏజ్లో కనుక్కొని, ఇప్పుడు 15 months అంటే మదర్ ఏ పేరెంట్ అనుకోరు నా బేబీకి ఆటిజం లక్షణాలు వస్తాయేమో, లేకపోతే ADHD లక్షణాలు వస్తాయేమో అని. కాకపోతే ఏంటంటే 18 months వరకు చూసిన తర్వాత స్పీచ్ ముందు కంటే డిలే అవుతుంది, విజన్ సీకింగ్ బిహేవియర్ లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్ చేయడం కానివ్వండి, లైట్ని చూసి బ్లింక్ చేయడము, మూవ్ లాజిక్, ఇప్పుడు మనం చెప్పిన సిమ్టమ్స్ అన్నీ అవి గమనించినట్లయితే ఏదైనా సెంటర్కి వెళ్ళి మీరు అసెస్ చేసుకుంటే ఇట్స్ ఎ ప్రికాషన్, రైట్. మనం తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు థెరపీ స్టార్ట్ చేసామనుకోండి, బేబీ 3 years వచ్చేసరికి అసలు ఆయనకి ఆ లక్షణాలు ఉన్నాయి, ఈయన టువర్డ్స్ వెళ్ళారు ఆటిజం అన్న విషయం కూడా మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే చిన్న ఏజ్, ఎందుకంటే 0 to 3 years అనేది మన బ్రెయిన్ అనేది 75% గ్రోత్ అవుతుంది. అంటే మైలినేషన్, న్యూరాన్ కనెక్షన్ ఇవంతా అప్పుడే అవుతాయి. అందుకే మనకు పుట్టిన తర్వాత 3 years వరలో 3 years వచ్చేసరికి పిల్లలు ఎలా అయిపోతారు, నడవడం, పరిగెత్తడం, కూర్చోవడం, తినడం, వాళ్ళ ఆకలి అయితే అడగడం, ఎవరైనా కొడితే చెప్పడం, ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి కావాల్సిన బట్టలు, కలర్, ఇష్టమైంది చెప్పడం, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి. 3 years అయినా ముద్దు ముద్దు మాటలతో
వాళ్ళకి కావాల్సినవన్నీ అన్ని ఏరియాలో చెప్పగలుగుతారు. సో ఆ ఏజ్ చాలా క్రిటికల్ అన్నట్టు. అప్పుడు థెరపీస్ ఇస్తే మనము వాళ్ళని చాలా బాగా చేంజ్ తీసుకురావచ్చు. అందులో మళ్ళీ సివియారిటీ ఉంటే అందులో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉంటుంది. దాంతో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ 3 years లోపు మనం థెరపీ ఇచ్చినట్లయితే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే వీళ్ళలో కోపం ఇట్లాంటివి కూడా చూడొచ్చు అంటారా? డెఫినెట్గా బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. బిహేవియర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకోవడం మనం అర్థం కాకపోవడం, వాళ్ళు ఏదో కావాలి అనడం మనం అది ఇవ్వకపోవడం. ఆ టెంపర్ ట్రాండమ్స్ ఎలా ఉంటాయంటే హెయిర్ పుల్ చేస్తారు, లేకపోతే కొడతారు, వాళ్ళకి అది తెలియనప్పుడు సెల్ఫ్ హార్మ్ బైట్ చేసుకుంటారు, లేకపోతే హెడ్ బ్యాంగింగ్ చేసుకుంటారు, ఆబ్జెక్ట్స్ త్రో చేస్తారు. ఇలాంటి బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళకి వెయిటింగ్ టాలరెన్స్ అస్సలు ఉండదు. లైక్ ఏదన్నా ఒకటి అడిగితే ఇచ్చేందరూ కంటిన్యూస్గా ఇంకా అది నాన్ వర్బల్లో పుల్ చేయడము, వాళ్ళని చూపించడము, స్క్రీన్ ఏదో ఒక విధంగా కన్వే చేస్తుంటారు, నాకు అది కావాలి అది కావాలి అని. ఇప్పుడు జనరల్గా మనం పిల్లల్లో చూసినప్పుడు కూడా కొంతమంది ఏదైనా కావాలి అనుకుంటే, అంటే మీరు చెప్పినట్లు చూసుకుంటే, అంటే వాళ్ళు మొండిగా మనము కొంచెం పాంపరింగ్ ఎక్కువయ్యే వరకు కూడా కొంతమంది పిల్లలు మొండిగానే ఉంటారు కదా డాక్టర్. అప్పుడు దీనికి దానికి వేరియేషన్ ఎలా గుర్తించాలి? అప్పుడు వాళ్ళకి స్పీచ్ ఉంది, వీళ్ళకి స్పీచ్ డిలే ఉంది కదా. వీళ్ళకి స్పీచ్ డిలే ఉంది అండ్ వాళ్ళు పాయింట్ కూడా చేస్తారు మమ్మీ అది అని. అట్లీస్ట్ స్పీచ్తో ఇప్పుడు 2 words 3 words ఏదో ఒక వర్డ్లో కమ్యూనికేట్ చేస్తారు. ఇప్పుడు 2 years బేబీ అంటే మీకు 3 word సెంటెన్స్ ఉండాలి. లైక్ మమ్మీ నాకు అన్నం, మమ్మీ ఆకలి అవుతుంది. లైక్ 2 words వర్బల్ ఉన్న, ఒక వర్డ్ నాన్ వర్బల్ ఉన్న, 3 word సెంటెన్స్ ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే ఏజ్ అప్రోప్రియేట్ స్పీచ్ ఉండదు, ఇంక ఈ బిహేవియర్ కూడా ఉంటుంది. ఇప్పుడు 2 years అంటే కొంచెం లైక్ టాయిలెట్ ట్రైండ్ కానీ పోటీ వస్తే చెప్పడము ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళు ఏంటంటే అది చెప్పరు, టాయిలెట్ ట్రైండ్ అయ్యి ఉండరు. వాళ్ళు మదర్ చెక్ చేసుకోవాలి. 18 months లోపు టాయిలెట్కి వెళ్తాను, లేకపోతే ఏదన్నా సౌండింగ్స్ అంటే మేజర్గా ఇప్పుడు అత్త మామ లేకపోతే మీనింగ్ఫుల్గా ఉంటాయి ఇట్లాంటివి తప్పితే అంతకు మించి ఎక్కువ కూడా చెప్పలేరు. 2 years అంటే 3 words అదే అమ్మ దా, అమ్మ ఈ, అమ్మ బాల్ ఈ అంటే 3 words అంటే నేను చెప్పడం 2 words కంప్లీట్స్. 3rd word వచ్చి ఒక లెటర్ కానీ ఒక యాక్షన్ కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాన్న ఇట్లా అంటే మమ్మీ డాడీ కొట్టాడని అర్థం. సో అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో అది కన్వే చేస్తారు. ఒక సెంటెన్స్ని మనం ఎలా చెప్పగలుగుతాం? 1 wordలో చెప్పచ్చు, 2 words చెప్పచ్చు, 3 words చెప్పచ్చు అండ్ కాంప్లెక్స్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఇవ్వు అని చెప్పచ్చు, నాకు వాటర్ బాటిల్ ఇస్తారా అని చెప్పచ్చు, వాటర్ బాటిల్ అలా కూడా చెప్పచ్చు. సో ఇట్ డిపెండ్స్. బట్ 2 yearsకి ఎంత స్పీచ్ ఉండాలి? 3 words కమ్యూనికేషన్ ఉండాలి. అది మనం వీళ్ళలో చూడం అండ్ మీనింగ్ఫుల్గా కూడా చూడం. ఇంతకుముందు 15 monthsకి ముందు అమ్మ నాన్న అత్త ఏదైతే 50 to 70 words ఉన్నాయో వాటిలో ఒక 20 words మాట్లాడినా 2 yearsకి వచ్చేసరికి మీనింగ్ఫుల్గా 1-2 words కూడా చాలా తక్కువ మంది పిల్లలు చూస్తాం. మమ్మీని చూసి మమ్మీ అన్నారు. పేరెంట్స్ వచ్చి మన దగ్గర కొంచెం ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతారు, ఇప్పటివరకు మమ్మీ డాడీ ఎవరో కూడా తెలియదు అని. అయ్యో, అంటే ఆయనకి తెలుసు బట్ ఏంటంటే మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేయలేరు బికాస్ ఆఫ్ ఈ సెన్సరీ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ అటెన్షను, విజువల్ సీకింగ్ బిహేవియరు, స్పీచ్ డిలే ఉంటుంది, బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంది, టెంపర్ ట్యాండమ్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల అది బయట రాదన్నట్టు. అంటే ఇంకొకటి కూడా మీరు చెప్తున్నట్టు అంటే కొంతమంది పిల్లలు కూడా లేట్గా మాట్లాడే పిల్లలు కూడా ఉంటారు కదా డాక్టర్. అంటే మ్యాక్స్ 2 years వరకు మాట్లాడేస్తారేమో కదా. అంటే 2 years అబోవ్ అయితే కూడా మనం ఆటిజం లేకపోతే ADHD ఉంది అనేది ఒక నిర్ధారణకైతే రావాలంటారా? అంటే మాటలు రాని ప్రతి వాళ్ళకి ఆటిజం ADHD ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఏంటంటే మనకు ఆటిజం ఉన్న పిల్లల్లో స్పీచ్ డిలే అనేది ఒక లక్షణం. దాంతోపాటు నేను మీకు చెప్పాను 3 areas చెప్పాము. రిపీటెడ్ బిహేవియరు, సోషలైజేషన్ ఉండదు. సోషలైజేషన్ అంటే తోటి పిల్లలు దగ్గరకు వస్తే వీళ్ళు నెట్టేస్తారు, పుష్ చేసేస్తారు. ఇప్పుడు మామూలుగా జనరల్గా 8 months బేబీని మీరు తీసుకున్నా క్రాలింగ్తో వెళ్ళి ఇంకొక బేబీతో కూర్చుంటారు పక్కన. 2 years బేబీని తీసుకుని వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళు కొత్త కానీ పాత కానీ అట్లీస్ట్ ఒక 5-10 minutes తర్వాత వెళ్తారు. కానీ ఆటిజం లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళు పుష్ చేస్తారు, లేకపోతే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ పక్కకే ఉన్న వాళ్ళది సపరేట్ ఆటో ఉంటుంది, ఈయన ఒక్కరే పక్కకు ఉంటారు, అలా ఉంటుంది. సో అంటే వీళ్ళని పర్టికులర్గా ఏ టైంలో మీ దగ్గర తీసుకొస్తే అంటే క్లినిక్కి తీసుకొని వస్తే మంచిగా అయ్యే ఛాన్స్ ఉంది? అంటే మళ్ళీ ట్రీట్మెంట్కి కూడా ఎన్ని డేస్ తీసుకుంటారు? అంటే మన దగ్గరికి ఎప్పుడు రావాలంటే మీరు లక్షణాలు మీకు తెలిసిన తర్వాత మీరు అసెస్ చేసినట్లయితే మనకు స్కేల్స్ ఉన్నాయి ఆటిజంకి. కార్స్ అని, M-చార్ట్, Q-చార్ట్ అని స్కేల్స్ ఉన్నాయి. ఆ స్కేల్స్లో అసెస్ చేసినట్లయితే మనకు స్కోర్ వస్తుంది. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉంటుంది. ఆ స్కేల్ని బట్టి మనం అసెస్ చేసి డయాగ్నోస్ అయిన తర్వాత
మీరు ఆ థెరపీ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు ఏ థెరపీస్ ఇవ్వాలి అని చెప్తారు. వన్స్ థెరపీ స్టార్ట్ చేశాక చైల్డ్ గ్రాస్పింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది 6 months 9 months 1 year అని. అండ్ చైల్డ్ సివియారిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 8 years బేబీకి అసలు 1 word కూడా మీనింగ్ఫుల్గా లేదు, 8 yearsకి మన దగ్గరకు వచ్చారు. సో స్పీచ్ రావాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. బికాజ్ ఆల్రెడీ బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయి ఉంటాయి, సెన్సరీ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, అటెన్షన్ ఉండదు. అదే 2 years బేబీని అనుకోండి, మనకు ప్రాబ్లం ఉంది ఎప్పుడు 15-18 months నుంచే ప్రాబ్లం చూసాం. సో మనకు 6 months ల్యాక్ కనిపిస్తారు. 6 monthsని మనం 1 yearలో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మనం అన్ని ఏరియాస్ మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి. సో అందుకనే మనం చాలా రిజల్ట్స్ చూడగలుగుతాం. 18 months 2.2 2.3 ఆ ఏజ్ పిల్లలకి చాలా బాగా రిజల్ట్ చూస్తాం. అదే 7 years 8 years అంటే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, అంటే ఎక్కువ టైం తీసుకున్నా కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారా పిల్లలు అయితే? ఆ సివియారిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ చిన్న పిల్లలు చెప్పాను కదా మీకు 18 months to వాళ్ళంటే చాలా నియర్ టు నార్మల్ వచ్చేస్తారు. 7 years పిల్లలు కూడా కొంతమంది ఏంటంటే చైల్డ్ గ్రాస్పింగ్. ఇప్పుడు ఒక క్లాస్లో 30 students ఉంటే ఒకే టీచర్ అందరికీ చెప్పినా కూడా వాళ్ళల్లో వాళ్ళ గ్రేడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలా చైల్డ్ గ్రాస్పింగ్ మనం థెరపీస్ ఇచ్చినా వాళ్ళ సివియారిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా గ్రాప్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు థెరపీని అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏదైతే అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇండిపెండెంట్ని కంపల్సరీ పెంచవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు 8 years అలాగే 8 months బేబీస్కి అయితే చెప్పారు కాబట్టి 18 months అంటే దీనిపైన అయితే కనుక మీరు అంటే చేసే థెరపీస్ యూస్ కావని అంటారా? లేదు, తప్పకుండా. చూడండి, మన బ్రెయిన్ అనేది ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటుంది. ప్రతి క్షణం మన బ్రెయిన్ నేర్చుకుంటూనే ఉంటుంది. కాకపోతే 0 to 3 years ఎందుకు క్రిటికల్ అంటామంటే ఆ కనెక్షన్స్, అది ఇట్స్ లైక్ ఎంప్టీ స్లేట్ బ్రెయిన్. అప్పుడు మనం ఏం చెప్పినా ఇన్పుట్ ఉంటుంది అండ్ మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 years అని చెప్తే ఏమవుతుందంటే స్టిమ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్రెడీ బ్రెయిన్లో డిఫరెంట్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అడాప్ట్ చేసుకొని ఉంటుంది బ్రెయిన్. దాన్ని మనం మళ్ళీ ఇది ట్రాక్లో పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. బట్ మా పేరెంట్స్ కొంచెం ఓపికతోటి థెరపీ తీసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళని మనం తీసుకురావచ్చు. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా నార్మల్ అంటే దే ఆర్ నార్మల్ ఓన్లీ, కాకపోతే వాళ్ళకి స్పెషల్ నీడ్ కావాలి, కొంచెం స్పెషల్ పుషప్. జనరల్లీ టిపికల్లీ గ్రోయింగ్కి మనం ప్రతిదీ పుష్ చేయని అవసరం లేదు, వీళ్ళకి కొంచెం పుషప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఫైనల్గా అంటే పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే ఈ 2 ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పిల్లలకి, ఆటిజంతో కావచ్చు, ADHDతో బాధపడే వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? ఈ ఆటిజం ఏడి లక్షణ, చిల్డ్రన్ విత్ ADHD కానీ చిల్డ్రన్ విత్ ఆటిజం ఉన్న లక్షణం అంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయండి. లైక్ అండ్ మదర్ చెప్తుందంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. తను చూసిన తర్వాత మీకు చెప్తే మళ్ళీ మీరు టైం తీసుకొని మీరు కంక్లూడ్ చేసి మళ్ళీ మీరు అన్నీ వెతికి మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ లాస్ట్కి థెరపీ సెంటర్కి వెళ్ళే లోపు 3 years అయిపోతుంది. సో ఒక్కసారి మీకు బేబీలో ఏమైనా స్పీచ్ డిలే అవుంది, ముందుకి ఇప్పటికి తేడా అనిపిస్తుంది, రిపీటెడ్ బిహేవియర్స్ ఉన్నాయి, పిల్లలతో సరిగా కలవట్లేదు, వేరే పిల్లలతో పోలిస్తే ఈ పిల్లడు చాలా వెనక్కి ఉన్నాడు, స్పీచ్ కానివ్వండి, జంపింగ్ ఎక్కువ ఉంది, విజన్ సీకింగ్ బిహేవియర్ ఉంది, వేవ్ చేయడం, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు గమనించి దగ్గరలో ఉన్న సెంటర్కి మీరు వెళ్ళి అసెస్ చేసుకున్నట్లయితే ఇట్స్ అ ప్రికాషన్. లేదు అంటే ఫైన్, ఉంది అంటే ముందు జాగ్రత్తగా మీరు థెరపీ తీసుకున్నట్లయితే మీ బేబీని మీరు వాళ్ళ ఇండిపెండెన్సీని మీరు వాళ్ళకి ఇచ్చినట్లు అవుతారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఆటిజం అలాగే ADHD గురించి కూడా పేరెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ అండ్ బ్యూటీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఐ న్యూస్.